ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. ట్రైలర్ చాలా బాగుందండి యాక్చువల్గా. థ్యాంక్ యూ తారక్. అంటే ఇంకా 1 వీక్లోనే రిలీజ్ పెట్టుకున్నా కానీ మంచి ట్రైలర్ అయితే వచ్చింది. సో అంటే ట్రైలర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఒక సినిమాకు బజ్ కానీ అవును, లేదా ఏదైనా correct. కూడా. సో బట్ మాకందరికీ కూడా కామాఖ్య అనేది రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. బట్ ఫస్ట్ కర్మాఖ్య అని వినగానే ఎన్ని తప్పు రాశారు అనుకున్నాం కానీ బట్ తర్వాత అర్థమైంది ఏంటి చాలా సినిమాలు మారుతున్నాయి. సో మీ మీ విషయానికి వచ్చేసరికి మీ వర్షన్ ఏంటి మరి? Um, చెప్పలేము కొన్ని, బట్ అంటే జనరల్గా సెన్సార్ బోర్డు దగ్గర ప్రాబ్లం కదా అదైనా లేకపోతే మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయా? అంటే టెంపుల్ నుంచి ఏమన్నా వచ్చిందా? లేదు, టెంపుల్ దగ్గర దాకా పోలేదు. బట్ ఇక్కడే మనకు చిన్న ఆబ్లిగేషన్ వల్ల కొన్ని కారణాల వల్ల ఓకే. మార్చుకోవాల్సి వచ్చింది. అయితే మీరు ఈ మధ్యన చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. బట్ ఏదైనా కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే అది బజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఒక్కసారి ఒక షో పడిన తర్వాత కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా జనాలు నిలబెడతారు. బట్ దానికోసం అంటే ఈ మధ్యన చూస్తున్నాము డైరెక్టర్స్ ఛాలెంజెస్ చేయడం, అది చేస్తా ఇది చేస్తానని మీరేం గుండు కొట్టించుకుంటున్నా అంత అవసరం లేదు కదా. కంటెంట్ సినిమాలో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా అదే రీచ్ అవుతుంది, అదే తీసుకొస్తుంది కదా. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, మరి మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు? లేదు, ఛాలెంజ్ కాదు నేను అనేది. మేబీ వేరేలాగా డెలివర్ అయిందో ఏమో తెలియదు, కానీ నేను ఛాలెంజ్ చేస్తూ అన్నట్టు కాదు. నేను 2 మాటలు చెప్పాను. ఒకవేళ మంచి టాక్ రాకపోతే నేను చేసింది బాగాలేదు అంటే అప్పుడు గుండు కొట్టించుకుంటాను. దట్ బికాజ్ నేను రాంగ్గా సినిమా తీస్తే నాకు పనిష్మెంట్ వేసుకుంటున్నానని చెప్పాను తప్ప ఐ ఛాలెంజ్ నేను కొడతాను లేకపోతే అనేది ఛాలెంజ్ లాగా కాదు. నాకు నేను వేసుకునే పనిష్మెంట్ లాగా చెప్పాను ఒకవేళ నేను అనుకున్నది సక్సెస్ కాకపోతే. బట్ కాకపోతే ఓ సినిమా సక్సెస్ అవ్వడానికి కంటెంట్ ఒకటే కాదు కదండి. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కూడా అది వచ్చిన టైం ఫ్రేమ్ కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి కదా. బట్ దీని వరకు అయితే మీకు ఆ ప్రాబ్లం లేదని అనిపిస్తుంది, ఎందుకంటే ఒక విబ్రేషన్ అయితే ఉంది. హోప్ఫుల్లీ బ్రో, ఎందుకంటే నాకు కూడా అంటే బాగుందా లేదా అనేది మీరు చెప్తే నాకు అర్థమైపోతుంది. ఆడియన్స్ ఎలాగో చూసి వాళ్ళ సైడ్ నుంచి వచ్చే రిజల్ట్ వస్తుంది. బట్ మీరు చెప్పినప్పుడు నాకు ఇంకొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి కలుస్తాము, మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి తొందరగా కన్వే అవుతుంది. సో మీరు చెప్పిన తర్వాత నేను ఐ విల్ టేక్ ఏ కాల్ దెన్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ తారక్. శరణ్య గారు హాయ్ అండి. చాలా కాలం తర్వాత మీకు అంటే కొంచెం పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ పడినట్టుంది. అంటే ఇంతకు ముందంతా కూడా ఒక 4-3 సినిమాలు చూసుకుంటే గత ఎక్కువ కదిలే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అంటే మీరు చెప్పిన తర్వాత మేము మార్చడానికి ఏం లేదు. ఓకే. అంటే ఈ సినిమాలో ఎస్పెషల్ ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్ము, దాంతోపాటు హీరోయిన్తో పాటు త్రూ అవుట్ ఉన్న క్యారెక్టర్ అంటే చాలా అంటే ఛాలెంజెస్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది కదా. సో మరి ఈ సినిమా మీరు అంటే కర్మాఖ్య అనే సినిమా యాక్సెప్ట్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ద రీజన్? ఒకటి అభి గారు, రెండోది ఆబ్వియస్లీ నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. అండ్ ఏ ఆర్టిస్ట్ అయినా కొత్తగా చేయాలి, నెక్స్ట్ ఒప్పుకునే సినిమాలో క్యారెక్టర్ కొత్తగా ఉండాలి అని వెయిట్ చేస్తారు. సో అలాగే నేను కూడా వెయిట్ చేశాను. అభి గారి కాల్ వచ్చింది, నరేషన్ విన్నాను, ఐ లైక్డ్ ఇట్. అందుకే అంటే మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? బట్ అంటే ఇప్పుడు జస్ట్ ఎవరో చెప్పారని చేసాం కదా, బట్ మనకు ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది కదా సినిమాతోటి. మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సినిమా? ఆర్టిస్ట్గా నేను ఛాలెంజింగ్ ఫీల్ అయినాను క్యారెక్టర్. సో చెయ్యాలి అనిపించింది విన్నప్పుడే. ఓకే, ఇది నాకు కొత్త క్యారెక్టర్, నేను ఇప్పటివరకు చేయలేదు, మనం చేద్దాం అనిపించింది. సో ఎంబటే ఓకే చేసేసుకున్నా. ఆనంద్ గారు, ఈ మధ్యన మీరు చేస్తున్న సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాయి కదా. సో ఏంటి ఏమన్నా పూజలు ఏమైనా చేయించారు గట్టిగా? అవునండి, రేపు యాక్చువల్గా కామాకి వెళ్తున్నాను. రేపు మార్నింగ్ నేను, ఎందుకంటే ఇంతవరకు గుప్త నవరాత్రి జరిగింది, చాలా రష్గా ఉంటుందని కరెక్ట్గా అది సెట్ అయింది. ఈరోజు ఇది ఈ పిక్చర్ రిలీజ్ ముందు కామాకి వెళ్ళాలని నేను చాలా రోజుగా కోరుకుంటున్నాను. రేపు కామాకి వెళ్తాను. రేపు వెళ్తున్నారు, బట్ ఇంతకుముందు మీరు చేసిన 2-3 సినిమాలు కూడా హిట్ కొట్టినాయి కదా. ఆ వరుసలో ఇది కూడా పూజ ఏదో చేయించారు, ఆ వరుసలో ఇది కూడా ఉంటుంది హిట్గా. సో డెఫినెట్గా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ కామాఖ్య వెళ్ళి అక్కడ ప్రే చేస్తాను, హిట్ అయితే మళ్ళీ వస్తున్నానని అభిని తీసుకొని. మేబీ ద హోల్ గ్రూప్ విల్ గో. ఆ వైబ్ అయితే కనిపిస్తుంది సినిమాలో. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యు అండి. అభి గారు, ఈ ఫస్ట్ హలో చెప్పండి. దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న టైంలో బ్యాక్
మైథాలజీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అది ప్లాన్గా ఏం కాదు, కోఇన్సిడెన్సే అది. ఫస్ట్ మూవీ కూడా చిన్న మైథాలజికల్ టచ్ ఉండడం అనేది, అండ్ సెకండ్ మూవీ అమ్మవారి రిలేటెడ్ టాపిక్ ఉండడం అనేది కోఇన్సిడెన్సే, కానీ ప్లాన్డ్గా ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నట్టు కాదు. నాకు ఈ సబ్జెక్ట్ బాగా ఇష్టం అండి. నాకు అంటే ఒక థ్రిల్లర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి చూడాలంటే నేను చాలా ఎక్సైట్ అవుతాను. సో కామెడీ ఎలాగో మేము రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి నేను కామెడీ కంటే ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ చేయాలనుకుంటాను, చూడాలనుకుంటాను. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి నేను ఒక సినిమా చేసి థ్రిల్లర్ మూవీ చేయాలనుకున్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ బాగా అనిపించింది కాబట్టి అలా కుదిరింది, అంతే తప్ప ప్లాన్డ్గా ఏం కాదు. థియేట్రికల్ ప్రాజెక్టు, Yeah. ఫస్ట్ థియేట్రికల్ ప్రాజెక్ట్. సో చాలా ఏళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఈ సినిమాకి చూస్తుంటే ఓటీటీ అదే అయిపోయినట్టు కనిపిస్తుంది. అవునండి. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్గా ఫస్ట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లోకి వచ్చి ట్రై చేస్తున్న స్ట్రగుల్స్ నేను చాలా ఫేస్ చేశాను. పాయింట్ ఏంటంటే డైరెక్టర్గా మేబీ నువ్వు యాక్టర్ కదా, నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి, నీకు చేయడం అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను అనేది చాలామందికి తెలియదు కాబట్టి, యాక్టర్ కదా నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా వాళ్ళకి నమ్మకం కలిగేలా నేను చేసి, నేను కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేశాను కాబట్టి బడ్జెట్ ఎంత అనుకున్నామో అంతలోనే ఉండేలాగా, ఎందుకంటే నేను సంపాదించిన, ప్రొడ్యూసర్ సంపాదించిన కష్టపడితేనే వచ్చేది. సో వాళ్ళ డబ్బు నా సొంత డబ్బు అనుకున్నట్టుగానే లిమిటెడ్గా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టించి, ఎక్కడ అవసరం లేదు అక్కడ వద్దని చెప్పేసి, సో చాలా అనుకున్న బడ్జెట్లోనే అనుకున్న టైం లైన్స్లోనే ఫినిష్ చేయాలనేది ప్లాన్. అది నాకు కొంచెం ఆ డిసిప్లిన్ బాగా అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాగే అలవాటు చేసి సినిమాని అనుకున్న టైంలోనే ఫినిష్ చేశాను. మీకు ప్రభాస్ గారితో కూడా మంచి ర్యాప్ ఉంది కదా, మీ సినిమాల ప్రమోషన్ విషయంలో ఆయన ఏమన్నా అది నాకు ఏంటంటే ఇబ్బంది కొంచెం, నాకు ప్రభాస్ గారిని అడగాలన్నా, అనిల్ రావిపూడి గారిని అడగాలన్నా, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళైనా కూడా అడిగి ఇబ్బంది పెట్టడం అనేది, అంటే అడిగితేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే, కానీ నాకు కొంచెం మొహమాటం, వెళ్ళి అడిగితే ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి చేయడం ఇష్టం లేకపోతే మళ్ళీ నో చెప్పడం ఎందుకు అనేది. కాకపోతే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని, వాళ్ళ ఫ్యాన్స్ సపోర్టు, వాళ్ళ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శరణ్య గారు, సో అంటే బేసిక్గా ఒక సినిమా హిట్ అయ్యి, ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ హిట్ అయిన తర్వాత సో వచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు ఆర్టిస్టులు. బట్ మీ ప్రొఫైల్ చూస్తే చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నారా, లేదా ఆ అవకాశాలు మాత్రమే వస్తున్నాయి? దాని గురించి ఏం చెప్తారు? సెలెక్టెడ్గానే వెళ్తున్నాను. చేసినవే చేస్తూ ఉంటే నేనైనా బోర్ అయిపోతుంటా, చూసేవాళ్ళైనా బోర్ అయిపోతారు. సో ముందు మనం చేసేది మనకి ఇష్టం అనిపివ్వాలి, నచ్చాలి. అప్పుడు మనం హ్యాపీగా చేస్తాము, చేసే పని 100% మనం జస్టిఫై చేయగలుగుతాము, మనల్ని మనం 100% పెట్టగలుగుతాం ఆ వర్క్లో. సో ఆబ్వియస్గా నాకు నచ్చిన క్యారెక్టర్స్ చేయాలి అనే సెలెక్టెడ్గానే వెళ్తున్నా. అంటే హీరోయిన్ది ఒక్క నిమిషం హీరోయిన్ది మీద ఒక సాంగ్ చూసాము. సో ఆ సాంగ్లో బ్యాక్ వాల్ మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి, దాంట్లో హైలైట్ అయ్యింది పీకే అండ్ బాబు అని చెప్పి. సో ఏంటి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఎవరు మహేష్? మామూలు చందు ఈ క్వశ్చన్ అసలు అంటే కొన్ని అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్స్ వస్తుంటాయి. అబ్జర్వేషన్, మామూలు అబ్జర్వేషన్ కాదు నీది. నువ్వే ఫ్యాన్ అయినట్టు నువ్వు, అందుకే నీకు అనిపించింది అది. యాక్చువల్గా సినిమాలో హీరోయిన్ పేరు అండ్ అమ్మాయి పేరు ఇద్దరు పేర్లు పి అండ్ కేతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా సింక్ అయింది. బట్ మీరు అలా తీసుకున్నా ఓకే మాకు అట్లయినా అంతేనా? లేకపోతే హీరోయిన్స్ ఏమన్నా ఒకరిని మహేష్ బాబు ఫ్యాన్, ఒకరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అలా చూపిస్తున్నారు? అట్లా అనుకుంటున్నారా? సరే మీరు అనుకోండి, మాకే ఆ థియేటర్లో చూసిన తర్వాత యూ విల్ గెట్ ద ఆన్సర్. అభి గారు, యా, సో అంటే ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూపించేటప్పుడు ఇలాంటి ప్లేస్లో ఇలా జరిగింది అని చెప్పి చూపించారు. Right. సో వన్స్ మీ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దీని గురించి ఎంతో కొంత రీసెర్చ్ అయితే చేసి ఉంటారు కదా. సో రియల్ ఇన్సిడెంట్స్లో నుంచి కొంత ఫిక్షన్ ఉందా? సో ఈ సర్చింగ్లో మీకు కొన్ని ఏమన్నా థ్రిల్లింగ్ అనిపించిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు స్టోరీ? డెఫినెట్లీ అండి. నేను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ గురించి విన్నానో నాకు అంటే ఇలా ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారా
అంటే మనకు ఇంత అప్డేటెడ్గా పక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, టీవీ అన్నిట్లో ఎంత అప్డేట్ అవుతూ ఉంటాం, కానీ కొంతమంది కొన్ని నమ్మకాలు పెట్టేసుకొని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి విన్నప్పుడు థ్రిల్లింగ్ అనిపించింది. అక్కడ ఏం జరిగిందనేది మనం ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూడలేకపోయినా అక్కడ ఏమైందో అని ఊహించుకోగలిగడమే ఒక డైరెక్టర్ కెపాసిటీ. సో నేను అలాంటి సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి స్టోరీ రాసుకొని ఈ సినిమాగా తీశాను. అంటే మీరు ఎప్పుడు జాబ్ చేస్తూనే సైమల్టేనియస్గా సినిమా కానీ డైరెక్షన్ కానీ ఎప్పుడు చేస్తుంటారు. లాస్ట్ మూవీలో కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు కంటిన్యూగా జాబ్ చేస్తూనే డైరెక్షన్ చేస్తున్నారు? లేదండి, నేను జాబ్ వదిలేసి కంప్లీట్గా సినిమాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని జాబ్ చేశాను, కానీ ఇక్కడ నుంచి నాకు జేబ్ సాటిస్ఫాక్షన్ కంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమని కంప్లీట్గా ఇటు వచ్చేసాను ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు, ట్రైలర్ బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో భారీగా ఖర్చు పెట్టినట్టుంది. ఏ నమ్మకంతో ఇంత ఖర్చు చేశారు? ఏం లేదండి, అభి గారి నరేషన్, కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే, అదొక్కటే చెప్పగలుగుతాను. మీరు అందరికీ, ప్రజలందరికీ, ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది మూవీ. డెఫినెట్గా థియేటర్స్లోనే చూస్తే బాగుంటుంది. అంటే ఈ కథలో ఏంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటండి? ఆబ్వియస్లీ అండి, నేను డివోషనల్ పర్సన్. కామాఖ్యాదేవి యాక్చువల్గా మీకు తెలిసిందే కదా, టైటిల్ చేంజ్ అయింది. బట్ అదొకటి. అండ్ ఆల్సో అభి గారి నరేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇందాక చెప్దాం అనుకున్నాను, బడ్జెట్లో ఎంత అయిందో అంతలోనే చేయాలంటే అభినయ్ గారి డైరెక్షనే ఉంటుందండి. ఇదైతే ఐ కెన్ అష్యూర్ యూ, బికాస్ హీ హాస్ టేకెన్ కేర్ ఎవ్రీథింగ్. అసలుకి నేను చిన్న ప్రొడ్యూసర్, యాక్చువల్లీ ఐమ్ జస్ట్ 21 years, బట్ చెప్పాలంటే హీస్ బీన్ టోటలీ గైడింగ్ మీ త్రూ అవుట్. ఈయన అభినయ కృష్ణ గారు, శ్రీహరి బ్రదర్ చాలా చేసినారు మాకు. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్ అండ్ ద హోల్ టీమ్ టు. అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయండి? ఛాలెంజెస్ అంటే అండి, హెక్టిక్ కాల్స్ చెప్పాలంటే, కొంచెం హ్యాండిల్ చేయడము అవన్నిట్లో, నెగోషియేషన్స్. ఐఎమ్ జస్ట్ లర్నింగ్ యాక్చువల్లీ సో అదొకటి ఉంది. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఈ బిజినెస్ ఇవన్నీ కాకుండా, ప్రొడక్షన్ ఖర్చులు కాకుండా చెప్పాలంటే, మాకు ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుండే. బేసికల్గా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, టర్మ్స్ అండ్ నెగోషియేషన్స్ కుదరలేదు వాళ్ళతోని. కుదరకపోతే మమ్మల్ని కాదని పోతే మేము ఇట్లా నెగిటివ్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ చేపిస్తాం ఇలా అని అన్నారు. బట్ లక్కీలీ మాకు ఏషియన్ సునీల్ నారాయణ గారు అండ్ రామవీర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చి మాకు చాలా సపోర్ట్ ఇచ్చినారు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ దెమ్. దే హ్యావ్ హెల్ప్ మీ అరౌండ్. అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అభి గారు సార్, ఇదే సేమ్ డేట్కి ఒక 4 ఇంకా సినిమాలు వస్తున్నాయి కదా, అవును. ఇబ్బంది కదా, ఎందుకంటే అంత కొత్త వాళ్ళు. ఇప్పుడు వస్తున్న దీనికి ముందు రోజు మన మహేష్ బాబు గారు మేనల్లుడి సినిమా కూడా వస్తుంది. సో మీకు థియేటర్లు ప్రాబ్లం లేకపోయినా ఆడియన్స్ పరంగా చూడటానికంటే మొత్తం 4-5 సినిమాలు వస్తే ఎట్లా చూస్తారు దీన్ని? అది ఒకటి నేను కూడా ఆలోచించానండి దీని గురించి. కాకపోతే ఏంటంటే, ఏ వారానికి ఆ వారం ఇలాంటి కాంపిటీషనే ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే ఇంకా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మాకేంటంటే ఒకటే కాన్ఫిడెన్స్, కంటెంట్ నచ్చితే ఒక చూసిన నలుగురు బయటకు వెళ్ళి బాగుందిరా సినిమా అని చెప్తే, చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్స్, బ్లాస్ట్, అభిరామి గారు చేసిన సినిమానే బ్లాస్ట్, అది చాలా బాగుందని టాక్ వచ్చి థియేటర్స్కి వెళ్ళి చూసారు. నాకు జిమ్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు సినిమా భలే ఉంది అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఎక్కడనో ఎవరో వచ్చి బాగుంది సినిమా అంటే దాని మీద పాజిటివ్ ఇది పెరుగుతుంది కదా. సో అలా మా సినిమా గురించి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక పాజిటివ్ రివ్యూస్ కానీ, పాజిటివ్ వైబ్ కానీ, టాక్ కానీ వెళ్తుంది అనేది కాన్ఫిడెంట్గా ఉండి ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చాను. మీరు చెప్తున్నట్టు బ్లాస్ట్ సినిమా బాగుంది, కాకపోతే ఏంటంటే థియేటర్ల కంటే ఓటీటీలోకి వచ్చాక ఆడియన్స్ బాగా చూడటం జరిగింది. 2 రకాలుగా జరిగింది. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను, అబ్సెషన్ అనే సినిమా గురించి. హాలీవుడ్ మూవీ, అసలు ఆ సినిమా ఒక్క పోస్టర్ కూడా థియేటర్లో తప్ప బయట ఎక్కడ వాల్ పోస్టర్ లేదండి. అండ్ చాలా తక్కువ మందికి ఆ సినిమా గురించి తెలుసు, కానీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే హాల్ ఫుల్ ఉంది. అది మౌత్ పబ్లిసిటీ ద్వారా యూఎస్లో హిట్ అయిన ఒక సినిమా గురించి ఇక్కడ థియేటర్కి వచ్చి ఫుల్గా చూస్తూ అందరు జనాలు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్ విచ్ ఈస్ గుడ్. సో అది పబ్లిసిటీ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే కంటెంట్ బాగుందంటే
డెఫినెట్గా సినిమాని ఆదరిస్తారు, చూస్తారనే ఒక నమ్మకంతో ఇంకా అమ్మవారి ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మల్టీ లాంగ్వేజ్ రిలీజా? లేదు, ప్రస్తుతానికి ఓన్లీ తెలుగు చేస్తాం. ఎందుకు అంటే ఎవరైనా సరే ఒకసారి తీస్తే మిగతా అన్ని లాంగ్వేజ్ చేసుకోవాలి, కొంతవరకు బెనిఫిట్ అవుతుందని చూస్తుంటారు కదా. మీరు కామాఖ్య అంటే మొత్తం మనకి యూనివర్సల్గా ఉన్నటువంటి గాడ్. సో అలాంటి టైంలో రిలీజ్ చేసుకుంటే మీకు కొంత బెనిఫిట్ అయ్యేది కదా సార్. ఇప్పుడే అడిగారు మీరు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పి. అంటే నేను తెలుగులో 4 అవుతున్నాయి, మిగతా లేదు అదే చెప్తున్నా. అంటే తెలుగులో మనం తెలుగు వాళ్ళు అయ్యి ఉండే 4 సినిమాల కాంపిటీషన్ కొట్టుకోవాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా వేరే లాంగ్వేజ్కి వెళ్ళి మనకు తెలియని ఏరియాలో చేయడం అనేది మా ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఒకసారి టాక్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర నుంచే మనకు పిలుపు వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నాము. అందుకనే చేయలేదు. బట్ డెఫినెట్గా వేరే లాంగ్వేజెస్ వాళ్ళని కూడా ఇది లాగుతుందండి. ప్రొడ్యూసర్ గారు, మిమ్మల్ని బెదిరించినటువంటి ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? కొన్ని చెప్పొద్దు అండి, కొన్ని రీజన్స్ వల్ల మీకు తెలిసిందే కదా, మాకు ఎఫెక్ట్ అవ్వద్దు. మా చిన్న సినిమా మీరు ఇలా చెప్తారు, కాకపోతే పబ్లిసిటీ స్టంట్ అంటారు, లేకపోతే ఏదో ఇది ఇంకో మాట చెప్తుంటారు. లేదండి, అంటే ఓపెన్ చెప్తే నిజమా కాదా ఆడియన్స్ అంటే బయట ఉన్న వాళ్ళకి పబ్లిసిటీ స్టంట్ అనేది నేనేమన్నాను, ఎందుకంటే మేము విన్నాం కాబట్టి. మీరు అంటే మీ స్ట్రైట్గా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించడం కాదు, ఇండైరెక్ట్గా చెప్తారు కదా, అలా అయింది. అట్లా బట్ అయినండి, ఇది కొంచెం కాంట్రవర్సీ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా కాదు, చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మేము మూవీ మీద చాలా ఖర్చు పెట్టాం, కొంచెం మూవీ మీద కూడా హోప్స్ పెట్టుకుంటాం కదా మీకు తెలిసినట్టు. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏషియన్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏషియన్ వాళ్ళు చాలా ఫాన్గా హెల్ప్ చేస్తున్నారండి. లైక్ లిటరలీ అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు, పబ్లిసిటీ. ఇంకా బేసికల్గా నా ఏజ్, నా ఫ్యాక్టర్ అన్నీ చూసి కూడా వాళ్ళు ఏం చేయకుండా నేర్పిస్తూ నాకు లైక్ చేస్తున్నారు వాళ్ళు వర్క్. సో దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ ఫర్ మీ. అభి గారు సార్, ఇక్కడ సో మీ కాంటెంట్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పి ఈగర్గా అయితే వెయిట్ చేసినాం. బట్ ఇనీషియల్ ఐడియా ఏం సార్, లైక్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ చూసి బాగా వచ్చింది అని చెప్పి కొంచెం అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో అనౌన్స్ చేస్తున్నారు కదా? లేదు, థియేట్రికల్ అనే అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సినిమా అనే. అందుకనే మేము తీసుకున్న కెమెరా కూడా లార్జ్ ఫార్మాట్ కెమెరా, ఎల్ఎఫ్ కెమెరా వాడుకున్నాము. మీకు సౌండ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్, మిక్సింగ్ అన్నీ కూడా ప్రాపర్ థియేటర్కి ఫీల్ అయ్యేలా 7.1 చేయించడం కానీ ఇవన్నీ థియేటర్లో చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు చేద్దాం అనే దాంట్లో చిన్న చిన్న ఆటంకాలు దాటుకుంటూ వచ్చేసరికి ఈ టైం పట్టింది అంతే. అంటే థియేటర్ వైజ్ రిలీజ్కి ముందు కూడా చాలా ఓటీటీస్ అన్ని కూడా డీల్స్ అన్ని క్లోజ్ చేసుకుని ప్రొడ్యూసర్స్ ఎట్ ద సేఫ్ హ్యాండ్స్ ఉండి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కొన్ని వరకు. రైట్. మీ సినిమా పరిస్థితి ఏం సార్? ఓటీటీ ఫినిష్ అయిపోయిందా ఆర్ ఎట్ టు బి డన్? ఓటీటీస్ ఇన్ డిస్కషన్స్ అండి. శాటిలైట్ ఈజ్ ఆల్రెడీ డన్. జీ వాళ్ళు మాకు శాటిలైట్, దే ఆర్ టేకింగ్ ద శాటిలైట్స్. సో ఓటీటీ కూడా ఆల్మోస్ట్ 2-3 లాంగ్వేజెస్కి వీ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్. సో అదే చెప్పాను కదా, మేము ఒక టైం లైన్లో ఒక బడ్జెట్లో వెళ్ళాలి, అలా ప్రొడ్యూసర్స్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఆనంద్ గారు హాయ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అంటే మీరు ఇక్కడ సార్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్ టు యూ. మీరు ఏ సినిమాలు చేసినా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన హుక్ పాయింట్ ఏంటి? బాగా రిస్క్ ఫ్యాక్టర్ అనిపించిన ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా ఈ సినిమాలో? యాక్చువల్గా ఈ పిక్చర్ అందరూ ఇట్స్ థ్రిల్లర్ అని చెప్పి, యాక్చువల్గా ఈ పిక్చర్ ఏంటంటే ఒక మనిషి సూపర్స్టిషియస్గా టు ద కోర్ ఉంటే అది ఎంతవరకు ఒక డేంజర్ జోన్కి ఆ మనిషిని తీసుకెళ్ళొచ్చు అని చెప్పిన ఆ స్టోరీ ఇది. ఎక్కువగా సూపర్స్టిషియస్గా ఉంటే ఎలా అని. ఫ్రమ్ ద కలర్స్ అండ్ ఎవ్రీథింగ్, అబి హెస్ ఆల్మోస్ట్ యూస్డ్ ఈ రెడ్డే. నేను వచ్చిన చాలా సీన్ ఎక్కువగా ఈ రెడ్డే వస్తుంది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ అబి. హీ హ్యాడ్ ఆల్ దట్ కాన్ఫిడెన్స్ నా మీద. ఎలా అంటే మీరు చూస్తే ఐ హవ్ డన్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఈ పిక్చర్లో. మీరు చూస్తే దట్ ఈస్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. ఇప్పుడు మీరు చెప్పిన పిక్చర్లో నేను ఉన్నాను అంతేగాని ఈ పిక్చర్లో వన్ ఆఫ్ ద ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం, ఈవెన్ ఇన్ తెలుగు, మలయాళం ఏ పిక్చర్ చూస్తే ఈస్ ట్రస్టెడ్ మీ అండ్ గివెన్ మీ దిస్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ అది ఒక పెద్ద కార్యం కదా ఇప్పుడు. సో అందుకోసం ఐ ఆల్వేస్
ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అబీ ఫర్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అంతే. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ అని చెప్తే ఈ మధ్య కాలంలో ఇది చెప్పొచ్చు. అదే దట్ ఓన్లీ ఇన్స్పైర్డ్ మీ అండ్ అఫ్ కోర్స్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. Hi, Karmakya team. All the I call him superstar. Thank you so much. Anna, thank you. I wish you all the very best because Thank you, Anna. this is a dream for you for the last 24 long years. Really, నిజంగా కామాఖ్య అమ్మవారు నిన్ను అనుగ్రహించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. బికాస్ నిర్మాత కూడా యంగెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ హీ కేమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్. అండ్ ఆనంద్ లాంటి వెటరన్ యాక్టర్ అక్కడ ఉండి అండ్ సమైరా, ఇట్స్ ఆల్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ వర్క్ రియలీ దట్ ఈస్ విజిబుల్ ఇన్ ది ప్రమోషనల్ కంటెంట్. అయితే అభి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించినంత వరకే కామాఖ్య అయినా కర్మాఖ్య అయినా ఏదైనా అన్ని టోటల్గా అమ్మవారే కాబట్టి దాని మీద ఇష్యూ ఏం లేదు, పీపుల్ విల్ టేక్. బట్ యాజ్ ఫర్ యాజ్ ది స్టోరీ ఈజ్ కన్సర్న్, దీనికి ఏదైనా మీరేమో ట్రూ ఇన్సిడెంట్స్ రియల్ ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్ అని పెట్టారు. ఎక్కడ జరిగాయి ఇవి? మదనపల్లిలో ఒకటి జరిగిందన్న. అప్పుడు అక్కడ మదనపల్లిలో జంట హత్యలు అని చెప్పేసి చాలా పాపులర్ అది. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ అండ్ వాళ్ళ వైఫ్, ఇద్దరు పిల్లలు అలేఖ్య అని చెప్పేసి మీరు న్యూస్లో చూసే ఉంటారు. వాళ్ళు ఏంటంటే అంత చదువుకొని ప్రొఫెసర్స్ అయ్యి ఉండి కూడా ఒక మూఢనమ్మకంతో దే కిల్డ్ దెమ్సెల్వ్స్. సో ఇది బురారి అని ఇంకొక సంఘటన ఢిల్లీ దగ్గర జరిగింది. ఓకే, 17 members దే కమిటెడ్ సూసైడ్. ఉరేసుకొని మా అందరికీ ముక్తి కలగాలని చెప్పేసి ఉరేసుకొని చనిపోయారు. ముక్తి కాదు, మళ్ళీ పుడతామని. ఆ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ హిస్ ఫాదర్. సో దేర్ ఆర్ అబౌట్ 16 people. ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళని ఫాదర్ తిరిగి రావడానికి కోసం చిన్న పిల్లర్ నుంచి 16 members ఒకే ఇదిలో లైన్గా దే హ్యాంగ్ దెమ్సెల్ఫ్, థింకింగ్ దట్ దే ఆర్ గ్రాండ్ ఫాదర్ కిడ్స్ గ్రాండ్ ఫాదర్ మళ్ళీ తిరిగి వస్తారని. ఇట్స్ బికమ్ ఎ వెరీ బిగ్ కేస్ కదా ఢిల్లీ. రీసెంట్గా కూడా జరిగిందన్న. జస్ట్ బికాస్ దే ఆర్ సూపర్స్టిషియస్. సికింద్రాబాద్లో కూడా 2026 ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో కూడా ఇక్కడ కుకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అంటే ఈ కాలంలో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల ఉంటున్నారు, కానీ మనకు తెలీదు. అక్కడ లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో చూస్తే ఎంత ఈరీగా ఉంటుంది అనేది ఒక భయంకరంగా ఉండే ఒక సిచ్యువేషన్ వస్తే, అలాంటిది మనం అయిపోయిన తర్వాత తెలుస్తుంది సిచ్యువేషన్ గురించి న్యూస్లోనో లేకపోతే టీవీలోనో చూస్తే. సో అక్కడ వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళ ఏమేం డిస్కషన్స్ చేసుకుంటారనేది నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక సినిమా లాగా చూపిస్తున్నాను. ఓకే, అంటే మీరు ఏదైనా అలాంటి లీక్ మీకు ఉన్నదా, లేకపోతే మీరు ఇమేజినేషన్ మీద ఆ సంభాషణలు అవి రాసుకున్నారా? ఈ 3 సిచ్యువేషన్స్ని తీసుకొని నేను దాన్ని నాకు ఇది జరిగి ఉండొచ్చు, ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడి ఉండొచ్చు, అలా మాట్లాడి ఉండొచ్చు అనేది అనుకొని నేను చేశాను. రీసెంట్ కూడా ట్రివాండ్రంలో ఒకటి జరిగింది. ఎందుకంటే ఒక సన్ హీ కిల్డ్ 2 one brother, sister and parents. He wanted to see the atma going away from the body అని చెప్పి he killed 4 people. This happened last year in Trivandrum. అంటే ఇప్పుడు ఈ వీటిని ప్రాపగేట్ చేసే బ్యాచెస్ సొసైటీలో చాలా ఎక్కువ అయ్యారు. అంటే ఒక తాంత్రిక పూజలని, లేకపోతే ఏదో క్షుద్ర పూజలని, మాంసం పెట్టి మందు పెట్టి పూజలు చేస్తాము, జాతకాలు చెప్తాము అనే ఒక బ్యాచ్ మార్కెట్లో తయారయ్యారు. వాళ్ళని ఏమైనా ఎక్స్పోజ్ చేస్తున్నారా ఈ సినిమాలో మీరు, లేదా వాట్ ఈస్ యువర్? లేదన్న, మేము అట్ సైడ్ వెళ్ళట్లేదు. ఆ ఫ్యామిలీకి వాళ్ళ ఫీలింగ్స్ అవి మాత్రమే చూపిస్తున్నాము. ద అదర్ సైడ్ ఆఫ్ అది మేము టచ్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ మైట్ హర్ట్ సమ్ సెన్సిటివ్ ఫీలింగ్స్. కాబట్టి హర్ట్ కాదు అభి, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ misguiding the whole society. I understand towards the superstitions. Correct. Intensity of misbeliefs. Right. అది చాలా ఇంపార్టెంట్ కదా. బట్ అంటే మీరు చూసిన తర్వాత యుల్ గెట్ మీకు కొంచెం ఆన్సర్స్ దొరుకుతాయి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. నేను అది చెప్తే మళ్ళీ ఏమన్నా రివీల్ అవుతుందేమో అని సంశయం. ఆ క్యారెక్టర్ పెట్టారా? మీరు చూడండి. పెట్టారు అయితే నాకు అర్థమైపోయింది. ఆ క్యారెక్టర్ ఏంటో కూడా మీడియాకి అర్థమైపోద్ది, మీరు చెప్పినా చెప్పకపోయినా. దట్స్ గుడ్. ఏమండి, అండ్ బిఫోర్ మా వాణినా తీసుకునే ముందు మీరు మొన్న పాట పాడిన వీడియో చూశానన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాణినాథ్ గారు,
అంటే మా ఆనంద్ గారు ఇలాంటి మీడియా మీట్లు ఎన్నో Back to attend back అయ్యాడు hits. ఎన్నో సంవత్సరాలుగా. ఫర్ ద లాస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 30 years we know each other and we grew up together in cinema. గ్రూప్ టుగెదర్. ఇప్పుడు మీరు ఈ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మీరు కదా? రాజకీయం వల్ల క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ నేపథ్యం మీరు అదేదో పొలిటికల్ డ్రామావో లేకపోతే ఇంకేదో పొలిటికల్ అవేర్నెస్, యాక్షను ఇలాంటివి కాకుండా లవ్ స్టోరీస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా జానర్స్. ఈ జానర్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఇష్టమా ఇలాంటి జానరు, లేకపోతే ఆయన మిమ్మల్ని మభ్యపెట్టి లేదు, లేదు, ముగ్గులో లేదు, దించి లేదు, బుట్టలో అలా పెట్టాడా ఎట్లా? అలా ఏం లేదు సార్. నార్మల్గా మీకు తెలిసిందే కదా సార్, కంటెంట్ ఉండాలి మూవీకి. ఇంకొకటి బేస్డ్ ఆన్ రియల్ లైఫ్. మీరు చెప్పినట్టు మిస్బిలీవ్స్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. ఎస్. సో ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంటుంది ఐ ఫీల్. మీకు మెసేజ్ అంటే ఏంటి ఆ మెసేజ్? అది చెప్పలేం కదా సార్. కాదు, మెసేజ్ చెప్పచ్చు, సీన్లు చెప్పకండి, లీక్ చేయకండి. మీరు సినిమా చూడండి, మీరు మెసేజ్ మెసేజ్ కూడా సీరియసేనా? వద్దు సార్, నేను చెప్పాను Not to be so ఓకే, superstitious, నేను to take you crazy. ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎ క్లూ. మీరు ఈ సార్ సినిమా ప్లీజ్ సార్, మీరు ఈ కొంచెం మీరు సినిమా- మూవీ చూసి కాదు మీరు ఈ సినిమా గురించి మీరేం చెప్పగలరు? మీకున్న వెసులుబాటులో ఇది నేను లీక్ చేయొచ్చు. లీక్ ఏం లీక్ చేయగలరు? లీక్ అంటే నేనేం చేయలేను సార్. ఫస్ట్ థింగ్ ఐ కెన్ అష్యూర్ ఆడియన్స్ అందరు ఎంజాయ్ చేస్తారు. ఇదే ఒక leak? థ్రిల్లర్ అని అనుకుంటాను. ఇదే లీక్ అంటే సార్ ఇంకా ఓకే, గుడ్. సమైరా, see, I do not know how many films you did This is my first film. in all the languages. Yes, this is my debut film. Fantastic debut. I wish you a great success because this is a land, Telugu states have Thank you so invited much. many heroines that Anand knows very well, and they grew up with the support of the Telugu media, Telugu film industry to a very great level and made a great name for themselves. So I really expect you also will travel in the same track and to reach your fame and name. But when it comes to the point of ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, do you think that your age, maturity and understanding the character and the script written by Abhi, will it really suffice I to came handle this character? to answer your question, I came into this movie like raw modeling clay into Abhigaru's hands. ఒక మట్టి ముద్దలాగా వచ్చారనమాట. Correct. ఓకే. సో నేను క్లూలెస్గా వచ్చిన నాకు ఈ ఆపర్చునిటీ ఐ గాట్ ఇట్. ఐ ఫీల్ బ్లెస్డ్. Coming to, do I understand the character? I tried to understand. I tried to do my bit. Hopefully, you love my performance, and I hope I did justice to We it. 100% love it. There is no doubt about it. But my question, you did not understand the intricacy of my question. What is your challenge? You take your maturities enough? Me asking that directly means that what are the challenges that you really faced while portraying it? My character, honestly, is a very different character to what I am in real life. So yes, I had to learn a lot of things when it came to portraying the character. The way the girl is in the movie is very different from the way I am in real life. What is the difference? I think just the way of living. The girl comes from a very small town. I come from Bangalore. I have been born and brought up in the city with a different way of living. The girl comes from a rural background. No, is she believer in superstitions, the character that you are doing in the film? No, she doesn't. She doesn't. So you fight against it? I don't think I have though. అన్న మెల్లగా లాగుతున్నారు మొత్తం. ఒక్క వారం ఆగితే మనం అందరం కలిసి చూద్దాం మన సినిమా. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సినిమాలో ఉన్న క్యారెక్టర్కి అమ్మాయి ఉన్న ఏజ్కి మెచ్యూరిటీకి ఎలా సఫైజ్ అవుతుంది అన్న దానికి మనకు సినిమాలో కావాల్సిన క్యారెక్టర్ ఏజ్ గ్రూపే అదన్న. అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉండి కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటే ఆ పాయింట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ తనకు తెలియనితనంతో తనకు ఒక ఇమ్మెచ్యూర్ ఒక చిన్న ఏజ్ అమ్మాయి అయితేనే
ఓకే ప్రపంచం గురించి లౌక్యం తెలియకుండా కొన్ని సందర్భాల్లో యూనో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే తను డేంజర్ వైపు వెళ్తున్నప్పుడు తెలియదు. మళ్ళీ అడిగారు అన్న, లాగుతున్నారు మొత్తానికి. సో అంతే అన్న. సో మాకు కరెక్ట్ కావాల్సిన దాంట్లోనే పెట్టుకున్నాం ఏజ్ వైజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆనంద్ గారు, మీరు చాలా లాంగ్వేజెస్లో చాలా సినిమాలు చేశారు అండ్ మీకు డైరెక్టర్లు ఎంతమందో డైరెక్టర్లతో పనిచేశారు, ఎన్నో స్క్రిప్ట్లు పనిచేశారు. మీరు చాలా ఫ్రాంక్గా, ఆనెస్ట్గా, డెలిబరేట్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఇలాంటి హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి. మన ఈ మధ్య మదనపల్లిలోని ఒక స్టోరీని బేస్ చేసుకుని ఒక డాక్టర్ ఫ్రమ్ మదనపల్లి మేడ్ ఏ ఫిల్మ్ ఈ మధ్య రోజుల్లోనే, కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో. సో అలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ 1 by 1 వస్తున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు ఈ సినిమాలో మీరు నిర్మమాటంగా చెప్పాలంటే ఏంటండి ఆ ఫ్రెష్నెస్? భయపెట్టడమేనా? ఫ్రెష్నెస్ అని చెప్తే అదే ఇంతవరకు నాకు తెలిసి ఒక చాలా సూపర్స్టిషియస్గా ఉన్న ఒక అతను ఎంత ఒక ఎలా అంటే ఒక ఫూలిష్నెస్ ఆయనతో ఉంటుందని ఆయనకే తెలియకుండా ఆ సూపర్స్టిషియస్ని బిలీవ్ చేస్తారు, బీయింగ్ సూపర్స్టిషియస్ అని. బట్ దే ఆర్ వెరీ వెరీ ఫూలిష్ అని. ఓకే, సో అలాంటి ఒక క్యారెక్టర్ వద్దని చెప్తున్నాడు డైరెక్టర్ గారు. కాదు, నేను ఆన్సర్ ఇంకొక రకంగా చెప్తా, సారీ సార్. బట్ ఆ పిక్చర్లో మీరు చూసేప్పుడు ఆ గ్రాఫ్ చాలా సూపర్గా లైక్ ఇట్ గోస్ అండ్ as I answered to his question, after a long time, I'm doing a very very good role, one of the main character అని చెప్పొచ్చు ఈ పిక్చర్లో. సో అది నన్ను నమ్ముకొని if somebody is giving that kind of a character, I have to do 100% justification to the character, and he is already certified that I have done 100% justice to the character అని చెప్పి. సో hopefully this movie, it will do well. If it does well, it's a very good thing for me, and it's a turning point in my 40 years career. This will also be a turning point for me ante. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను 100% సార్. ఎందుకంటే ఆనంద్ గారు దొంగ నుంచి చూస్తున్నాం సార్ని. కానీ ఈ సినిమా తర్వాత ఆనంద్ గారిని ఈ సినిమా పేరుతో గుర్తుపెట్టుకోవాలన్నంత స్కోప్ ఆయన ఉంది, ఆయన చేశారు అంత బాగా. సో అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ సార్, చాలా సినిమాలు వస్తున్నాయి. వాట్ ఈస్ డిఫరెంట్ అంటే నేనే బ్లంట్గా చెప్తాను సార్. అంటే మాది హారర్ సినిమా కాదు, థ్రిల్లర్ అన్నాను కదా. మీకు సడన్గా ఒళ్ళు గొగ్గురు పొడిచేలాగా ఒక 4 సీన్స్ అయితే డెఫినెట్గా యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే హారర్ లేకుండా థ్రిల్ వస్తుందండి. ఆ థ్రిల్తోని తర్వాత కొంచెం భయం వస్తుంది సార్. సో భయం వల్ల వచ్చేది కాదు, ఏదైతే ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే అన్న దగ్గర మీకు యుల్ ఫీల్ వావ్ ఫ్యాక్టర్. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ మీరు ఇంకొక వాణినాథ్ గారు వచ్చి ఒక ఇది ఇప్పుడు కొంచెం కాలంగా నేను చూస్తున్నాను, ఎస్పెషలీ రావబోతు రిలీజ్ ముందు చాలా వీఆర్ కంటిన్యూస్లీ మీటింగ్ అండ్ మిమ్మల్ని చాలా వీడియో ఇప్పుడు చూస్తున్నాను నేను. సో మీరు యాక్చువల్గా నాకేం గుర్తొస్తుందంటే, పోలీస్ వాళ్ళందరూ ఇంట్రాగేషన్ పెడతారు కదా, అలా ఒకరి ఇంట్రాగేషన్ లేకుండా ఒకరిని ఈ బనానాలో ఊసి పెడితే ఎలా అంటే, అలా ఈయన ఇంట్రాగేషన్ కోసం పెడితే నైస్గా అన్ని మ్యాటర్ తీసుకుంటారు. అది యువర్ బ్యూటీ ఇస్ దట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారిని ఒక మాట అడిగారు. ఈ మధ్య రోజుల్లో చాలామంది సినిమాలు రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం, మాకు థియేటర్లు ఇవ్వట్లేదు, మాకు సేల్స్ అవ్వట్లేదు, ఈ పెట్టిన డబ్బులు ఎలాగొస్తాయో మాకు తెలియట్లేదు, ఓటీటీ వాళ్ళ దగ్గర కూడా ఒక రకమైన నరకమే ఫేస్ చేస్తున్నాం అని పెద్ద వాళ్ళు డయాస్ ఎక్కి మాట్లాడుతున్న రోజులు ఇవి. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ దిస్? టు బి ఫ్రాంక్ సార్, నేను అంత పెద్దవారిని కాదు, బేసికలీ అంత ఎక్స్పీరియన్స్ కాదు, బట్ ఐఎమ్ లెర్నింగ్. ఇలాంటివి ఉన్నాయని తెలుస్తున్నాయి యాక్చువల్గా. అది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి లెర్నింగ్ ఇది. కానీ ఏషియన్ సునీల్ గారు ఉన్నారు కదా, నారాయణ గారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇందులో. ఓటీటీ ఏమైనా అయినాయా? ఓటీటీ ఓటీటీ ఇన్ డిస్కషన్స్ అండి, యాక్చువల్లీ ఇంకా కాలేదు. ఓకే, సో అది అండి. అభి గారు హౌస్ ఆఫ్ సీక్రెట్స్ బురారి డెత్స్ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో లాంగ్ బ్యాక్, అంటే లాక్డౌన్ ముందు ఆ టైంలో. సో అలాంటివి తెలుగులో కూడా చాలా వచ్చినాయి. అంటే నాట్ ఓన్లీ తెలుగు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మలయాళం, హిందీ, తమిళ్,
కన్నడ అండ్ తెలుగు. సో రీసెంట్గా హనీ అని ఒక సినిమా వచ్చింది. సో అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ జనర్కి మీరు కామాఖ్య అని టైటిల్ పెట్టారు కదా. సో ఆ కామాఖ్యకి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీకి రిలేషన్ ఏంటి, కనెక్షన్ ఏంటి, అండ్ సెన్సార్ వాళ్ళు అసలు ఏం చెప్పి కర్మాఖ్యగా కన్వర్ట్ చేశారో చెప్పండి క్లియర్గా. సెకండ్ క్వశ్చన్కి బౌన్స్ అయింది. సో యాక్చువల్గా ఏంటంటే చాలా మూవీస్ వచ్చాయి, బట్ మాది డెఫినెట్గా మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మీరు ఓటీటీలో చూసిన నెట్ఫ్లిక్స్లో ఉన్న మూవీకి మేము రెఫరెన్స్ కింద తీసుకున్నాం తప్ప ఇట్స్ నాట్ టోటల్లీ దట్ బురారి ఇన్సిడెంట్. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే ఒక తెలుగు ప్లేస్లో ఎలా ఉంటుంది అనేది మనం తీసుకున్నాము. అండ్ టైటిల్ విషయానికి వస్తే మాకు అక్కడ అమ్మవారు, సెన్సిటివ్ అమ్మవారు అండ్ అక్కడ టెంపుల్కి రిలేటెడ్ విషయాల గురించి మేము ఎక్కువగా కాంప్లికేషన్ చేయదలుచుకోలేదు, అందుకనే మేము కర్మాఖ్యగా మార్చేసుకున్నాం. ఇంతేనా? నిజమే. అంతే. సో అంటే టైటిల్ చేంజ్ అవ్వడం అనేది ఒక సినిమాకి చాలా అంటే కాంప్లికేషన్స్ తీసుకొస్తే యాజ్ వెల్ యాజ్ మేము ఒక్కటి బిలీవ్ అవుతాయి. డెఫినెట్లీ ఒక్కటి బిలీవ్ చేస్తాం. కంటిన్యూ సార్. అదే వానవీర అని ఒక సినిమా ఇయర్ స్టార్ట్లో వచ్చింది. ఆ టైటిల్ వానవీరగా కన్వర్ట్ చేశారు. సో దానివల్ల సినిమాకి కొంచెం డ్యామేజ్ జరిగింది. వాల్మీకి అని టైటిల్ పెట్టారు, దాన్ని గద్దలకొండ గణేష్గా పెట్టారు, కానీ అది నడిచింది. అంటే ఇట్ డిపెండ్స్, అది కమర్షియల్ ఫిల్మ్ అయితే ఒకలా ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ అయితే ఒకలా ఉంటుంది. సో ఇది ఎలా? మాకు ఒక్కటే బ్రో, మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే అంటే ఒక చిన్న భయం ఉంటుంది కదా, ఆ భయంతో కాన్ఫిడెన్స్ని కంపేర్ చేసుకుంటే మా సినిమా ఇప్పుడు మీ ట్రైలర్ చూశారు. సో టైటిల్ అనేది జనాల్ని థియేటర్ రావడానికి ఇది ఒక పేరున్న సినిమా, అంటే ఏం పేరున్న దానికి వెళ్ళాలి అనేది ఒక ఐడెంటిటీ అంతే. సినిమాకి వచ్చిన తర్వాత టైటిల్ మర్చిపోయి సినిమాలోకి ఇన్వాల్వ్ అవుతారు. సో మా గట్టి కాన్ఫిడెన్స్ ఏంటంటే మనకున్న కంటెంట్కి ఈ పేరు కామాఖ్య అయినా కర్మాఖ్య అయినా మాకు జనాల్ని థియేటర్ తీసుకురావడానికి, ఈ టికెట్ తీసుకోవడానికి ఐడెంటిటీ కోసం మాత్రమే. అండ్ అమ్మవారు ఎప్పుడు మేము ఇంత నమ్ముకొని ఇంత కష్టపడి సినిమా చేశాం కాబట్టి అమ్మవారు ఎప్పుడు మాకు పాజిటివ్గా మమ్మల్ని బ్లెస్ చేస్తారనే గట్టి నమ్మకంతోనే వెళ్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. శరణ్య ప్రదీప్. ఇంకా అడగలేదేంటా ఉన్న ఆడవాళ్ళని అనుకుంటున్నా, కానీ ఆమె గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ నా దృష్టిలో. సో బా, మీరు సేమ్ పించ్ దానికి కదా డైలాగ్కి. అదే డైలాగ్ గ్రేటెస్ట్ పర్ఫార్మర్. ఐఎమ్ నాట్ యాక్టర్. మీరు ఫిదా అని ఒక ఫిలిం చేశారు, అది ఇప్పటికీ మీరు చాలా తెలుగు ఆడియన్స్కి అలా గుర్తుండిపోయే క్యారెక్టర్, సాయి పల్లవి గారి సిస్టర్ క్యారెక్టర్. అండ్ దెన్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ చేశారు, అది కూడా అక్క క్యారెక్టర్ మంచి రిజిస్ట్రేషన్ వచ్చింది దానికి. అండ్ దెన్ మీరు సిరీస్లు చేస్తున్నా కూడా మీ క్యారెక్టర్కి సపరేట్ బేస్ క్రియేట్ అవుతుంది, అంటే ఆడియన్స్లో, అంటే రికగ్నైజ్ చేసే ప్రాసెస్లో. అండ్ ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అవి తీసుకొచ్చే అంత రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ ఈ క్యారెక్టర్తో మీకు వస్తుందా? నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నారు? అవి గుర్తుపెట్టుకున్నట్టే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలి అనుకునే విధంగానే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి అలా ఫిదా నా ఫస్ట్ ఫిలిం, అది అందరికీ గుర్తుండిపోయింది. అంబాజీపేట కూడా అలాగే గుర్తుండిపోయే క్యారెక్టరే, అది కూడా మీరు అన్నట్టు. అలాగే పిక్ చేసుకుంటూ వస్తున్నాను. వెబ్ సిరీస్ కూడా సేమ్ కర్మాఖ్య కూడా దీంట్లో ఉన్న క్యారెక్టర్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వెబ్ సిరీస్ అవి అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ డిఫరెంట్గా చేయాలి అనే అనుకుంటాను, చూజీగానే వెళ్తున్నాను కాబట్టి కొత్త క్యారెక్టర్సే చేస్తున్నా. అభి గారు, కమాన్ సరదా సందీప్, చివరి క్వశ్చన్. ఎలా ఉండాలంటే టైం బాంబ్ లాగా ఉండాలి, కమాన్. అది కర్మాఖ్య అంటే ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే ఎక్కువగా చేతబడి గురించి ఎక్కువ చూపించారు సార్. అంటే మన కామాఖ్య దేవి అనేది చాలా పవర్ఫుల్ తంత్ర విద్యల్లో. అస్సాంలోని గౌహతిలో ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారు సార్. అంటే ఈ చేతబడికి నెక్స్ట్ కామాఖ్య అమ్మవారికి ఎంతవరకు లింక్ చేస్తున్నారు? అంటే అమ్మవారి తాలూకా నిజస్వరూపం ఎంతవరకు చూపిస్తున్నారంటే ఏం చెప్పి? నిజస్వరూపం అంటూ ఉండదండి, అంటే మేము మా సినిమాలో నిజస్వరూపం అంటూ ఉండదు. కాకపోతే మేము లింక్ చేయడానికి కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొచ్చి మేము ఆ ఎలిమెంట్స్ని చూపిస్తున్నాం తప్ప
మేమేదో కావాలని లింక్ చేయడాలు అట్లాంటివి చేయలేదు. నిజ స్వరూపం అనేది ఉండదు. అమ్మవారు ఫిజికల్గా కనిపించి చేయాల్సినవి ఉండదు. లైక్ మాకు సినిమాకు కూడా అదే అన్నాను ఇంతకుముందు మన ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్తున్నది ఏంటంటే, అమ్మవారు డైరెక్ట్గా ఇక్కడ నిలబడి మనల్ని బ్లెస్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి మనకు ఒక పాజిటివ్, ఇప్పుడు ఎంతమంది భక్తులు వెళ్ళి అక్కడికి వెళ్తే పాజిటివ్ జరుగుతుందన్న ఏదైతే కాన్ఫిడెన్స్తో ఉన్నారో, అదే కాన్ఫిడెన్స్తో కామాఖ్యాదేవిని నమ్ముకొని సినిమా చేశాము, అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి, సినిమా హిట్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. అండ్ అలాగని చెప్పేసి అక్కడ కొన్ని జరిగేవి ఉన్నాయి. 2 మీరు అడిగిన క్వశ్చన్లో అక్కడ మంత్ర విద్యలు జరుగుతాయి, తంత్ర విద్యలు జరుగుతాయి, క్షుద్ర పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేము ద అదర్ పార్ట్లోంచి కొంచెం కనెక్టివిటీ తీసుకొని స్టోరీకి లింక్ చేసాం తప్ప లేని లింక్లు అయితే పెట్టలేదు. చేతబడిని మీరు రియల్ లైఫ్లో నమ్ముతారా సార్? సందీప్, నువ్వే కదా చేతబడి చేసి మీ ఆవిడ్ని పడేసి పెళ్లి చేసుకున్నావు, అంత తెలివే వరకు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో July 31st థియేటర్స్లో కర్మైక్యాని మనందరం కూడా ఒక ఐఫీస్ లాగా చూడబోతున్నాం. విషింగ్ హోల్ ద టీమ్ కర్మైక్య ఆల్ ద వెరీ బెస్ట్. టుడే our PROs are Vamshishekar, event by UV Media Entertainment at your doorstep. Shravanti Chokkarappu signing off for today. Thank you so much.